అడుగులో అడుగై కొన్ని వేల మంది ఇడుకలో పాయటూ ఇచ్చాపురం నడుస్తున్నారు. ప్రాణాలు పోయినా నడక ఆపేది లేదంటున్నారు. 80 ఏళ్ల వృద్ధుల దగ్గర నుంచి వికలాంగులు కూడా 3000 కిలోమీటర్ల మరో ప్రజాప్రస్థానంలో భాగస్వాములవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవడమే తమ లక్ష్యమని పాదయాత్రికులు అంటున్నారు. ఇక్కడ 200 మంది పిల్లలు చదువుకుంటున్నారు. కనీసం అవసరమైన వసతులు కూడా లేవు. వీళ్ళ బాత్రూమ్లు ఎలా ఉన్నాయో తెలియదు కానీ కనీసం వీళ్ళకి వంట వండుకోవడానికి ఒక రూమ్ లేదు. చదువు చెప్పడానికి ఒక్కొక్క క్లాసుకు ఒక్కొక్క రూమ్ లేదు. సగం మంది బయట చెట్టు కింద చదువుకుంటారు. అంతేనా? ఈ ప్రభుత్వానికి స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు కూడా లేకపోవడంపై షర్మిల మండిపడ్డారు. ఎందుకిలా జరుగుతోందని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. 250 మంది విద్యార్థులకు 3 టీచర్లు ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు షర్మిల. బాగా చదువుకోవాలని విద్యార్థులకు చెప్పారు. పేదరికం పోవాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు షర్మిల. పేదరికం నుంచి ప్రతి కుటుంబం బయటికి రావాలంటే చదువు చాలా అవసరమని రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని ఆశించారు. మీకు మొదటి 3 నెలలు అసలు టీచర్లే ఉన్నారట. 30 టీచర్ల మీద 250 మంది పిల్లలు ఆధారపడి ఉంటారు. 30 టీచర్లు ఎంతసేపు అని చెప్తారా 250 మందికి? ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ లేదో అర్థమవుతుంది. ఇది నవంబర్ వాళ్ళ బట్టలు వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళు గుర్తు చేసుకోవాలన్నా మేము పేదోళ్ళము, మాకు బిలో స్టాండర్డ్ ఉందాము అని. కనీసం యూనిఫామ్ అనేది అందరికీ సరిగ్గా సమానంగా ఉండాలని కదా కేటాయించింది. కానీ అది కూడా చేయడం లేదు ప్రభుత్వం. అన్నమైతే ఈరోజు అన్నం పప్పు తిన్నారంట అంతే మధ్యాహ్నం. వారానికి ఒకసారి గుడ్డు, ఒక్కసారి అట్టిపట్టు పెడతారంట. తాగడానికి కనీసం నీళ్ళైనా బాగున్నాయా? నీళ్లు కూడా లేవా? జగనన్న సీఎం అయిన తర్వాత విద్యార్థులు కోరుకున్న ప్రతి ఒక్కటి విద్యార్థులకు అందుతుందన్నారు షర్మిల. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా. చాలా శ్రద్ధ